ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అమృత్ స్టేషన్ పథకం కింద 25,41,00,000 రూపాయలతో వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ పనులను ప్రారంభించారు. వరంగల్ రైల్వే స్టేషన్ ను మరింత ఆధునీకరించనున్నారు. కాకతీయుల కోటలో మనకు దర్శనమిచ్చే ఎలిఫెంట్ గ్రానైట్లను ఉపయోగించి చెక్కిన ఏనుగుల గుర్తులను వరంగల్ రైల్వే స్టేషన్ కు ముందు భాగం నుంచి ఎలివేషన్ వచ్చేలా నిర్మించనున్నారు. దేశవ్యాప్తంగా 554, తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్లు ఆధునీకరించనున్నారు. ఇందులో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఉండటం వరంగల్ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. గతంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో 4 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉండగా ప్రయాణికుల రద్దీకి అవి సరిపోవడం లేనందున అమృత్ స్టేషన్ పథకం కింద 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అనుసంధానంగా 3 ప్లాట్ఫామ్లలో 3 ఎస్కలేటర్లు, 3 లిఫ్ట్లు అమర్చనున్నారు. స్టేషన్లు ఫ్లోరింగ్ పనులు కూడా తీర్చిదిద్దనున్నారు. వర్షాకాలం సమయంలో వరద నీరు నిల్వ ఉండకుండా వెళ్లేందుకు డ్రైనేజీ నిర్మించనున్నారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా కొత్త వాటర్ బ్యాంకులను నిర్మించనున్నారు. ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ రైల్వే స్టేషన్ ను మరింత ఆధునీకరించనున్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.